లక్ష కంటే ఎక్కువ తిరిగే బైక్ అనేది చాలా అరుదండి. ఈ వెహికల్ వచ్చేసరికి మీరు చూస్తే 1,50,000 చూడొచ్చు రీడింగ్ అనేది. ఇన్ని కిలోమీటర్స్ ఎలా తిరిగిందని మనం టిప్స్ తీసుకుందాం సార్ దగ్గర. హాయ్ సార్, మీ పేరు? సుధాకర్ రెడ్డి. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఇది మజిద్పూర్, మేడ్చల్ డిస్టిక్. మేడ్చల్. అయితే ఇంత కిలోమీటర్లు బోర్ రాకుండా ఎలా తిరిగినామని టిప్స్ చెప్పండి కొంచెం. టిప్స్ అంటే బండి ఎట్లా మెయింటైన్ చేసుకున్నారు? టైం టు టైం సర్వీసింగ్ చేపిస్తాను. ఇంజన్ ఆయిల్ కంపల్సరీ. వాళ్ళు ఎప్పుడైనా మెకానిక్ దగ్గర పోయే టైం దగ్గర నేనైనా ఆయిల్ మార్చుకొని పోయి మళ్ళీ చేయించుకుంటాను. ఆయిల్ రెగ్యులర్గా టైంలో చేయించుకుంటారు. ఒకటే. ఇంకా ఎవరెవరు నడిపిస్తారు? మీరు ఒకరే డ్రైవ్ చేస్తారా? నేను అప్పుడప్పుడు మా స్టాఫ్ ఉంటారు. ఓకే. వాళ్ళు తక్కువనే, ఎక్కువ మ్యాక్సిమం 99% మీరే డ్రైవ్ నేనే ఉంటాను. ఎంత స్పీడ్ వెళ్తారు యావరేజ్గా? 60, 70. లాంగ్ డ్రైవ్ చేస్తే 90 వరకు పోతా. 90 వరకు. అదే ఫైనల్. ఇంకా అదే ఫైనల్. సో ఇదండి, రెగ్యులర్గా ఆయిల్ చేంజ్ చేసుకుంటూ, సో స్పీడ్ కూడా మెయింటైన్ చేస్తూ సింగిల్ డ్రైవ్లో ఇన్ని కిలోమీటర్ తిరిగింది. చాలా సంతోషం సార్. ఓకే, కంగ్రాచులేషన్స్. అసలు నిజం చెప్పాలంటే ఇంత తిరగడం చాలా అరదు. మీరు కూడా మీ వెహికల్ని 1,00,000 తిప్పినా అది సక్సెస్ అనేది చెప్తాను. ఎందుకంటే 50-60 కిలోమీటర్లోనే బోర్కి వచ్చేస్తున్నాయి ఇప్పుడు అన్ని ఇంజన్స్.